కొంత చదువు యెషయా 37 హిజ్కియా ఫస్ట్ 37 వచ్చింది. ఐగుప్తు వలన సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరుకుండు కప్పాల వారి మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఊరుకుండడమే వారి బలం. వాళ్ళు ఏం చెయ్యలేదు. ఎక్కడి నుండి వారికి ఆ యుద్ధం చేసినప్పుడు వారికి ఎటువంటి హెల్ప్ రాలేదు. కానీ ప్రభు అంటాడు ఊరుకుండటే వారి బలం. అంటే నేనే దేవుడు అని తెలుసుకొని ఊరమే ఉండడం ఆ మాటల్లో ఎంతో శక్తి ఉన్నది. కాబట్టి అంటే దేవుడిని నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువుని మనం తెలుసుకోవాలంటే నిశ్చలంగా ఒక దగ్గర కూర్చొని నిశ్చలంగా మనం ధ్యానంలోకి వెళ్ళాలి. ప్రభువుని మనం ఎన్ని రోజులు వాక్యం చదివినప్పుడు ధ్యానిస్తున్నామో లేదు, కానీ ప్రార్థన చేసినప్పుడైనా 2 నిమిషాలు నిశ్చలమైన స్థితితో ఆయన సన్నిధిలో మనం ఉండేటప్పుడు నిశ్చలమైన స్థితి చాలా అవసరం. ఎందుకంటే ఈ నిశ్చలంగా ఉండడం సోమతనం కాదు. కొంతమంది అంటారు అలా కూర్చోడిపోయి ప్రార్థన చేస్తుంది, అలా ఉండిపోయి టైం వేస్ట్ చేస్తుందంటే అది కాదు. ఎందుకంటే నిశ్చలత అనేది దేవుడిపై నమ్మకంలో నుంచి పుట్టింది కాబట్టి అది నిశ్శబ్దంగా ఉంటుంది. కొంతమంది ఏంటి అలా ఉండిపోయి ఆందోళన చెందారు, నేను దేవుడి మీద వేసే భావం అంటారు. కానీ అది ఒక సీసాలో బెరడానికి ఇచ్చినట్టే లోపల ఆందోళన ఉంది, దేవుడు మూత వేస్తారు. అలా ఉండకూడదు. మనం నిశ్చలమైనది అంటే మన భారాన్ని మన శ్రమని అంతని ప్రభు మీద మనం ఇయ్యాలి. ఆయన ఎంతని పడ్డాడు మన గురించి సిలువ శ్రమలు. యెషయా 53 ఇప్పుడు మనం చాలాసార్లు విన్నాము. ఆయన మౌనంగా ఉండడానికి ఏంటండి? ఆయన బెత్లెహేము నుండి పుట్టిన నుండి కలువరి కొండ వరకు సాతాను వెంబడించాడు. ఎన్నో శ్రమలు మీ అందరికీ తెలుసు. బెత్లెహేము నుండి పుట్టిన నుండి ఆయన చంపాలని కలువరి కొండ వరకు ఆయన ఎన్నోసార్లు శోధనలతోని శ్రమలతోని మనం కూడా నేర్చుకున్నాం. చంపను ఆలోచించారు. బెత్లెహేములో నుండి తీసుకెళ్ళిపోండి, ఐగుప్తుని తీసుకెళ్ళిపోండి, రాత్రికి రాత్రి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. అంటే ప్రభు ఎంతగానో చిన్న బిడ్డల దగ్గర నుండి ఆయన ఎంతగానో శ్రమపడ్డాడు. మనం మీ డాక్యుమెంట్ చూశాను. ప్రభువు 30 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమీ కష్టపడకుండా లేడు. ఆయన ఏదో వడ్రంగా విన్నాం, కానీ ఆ వడ్రంగి పని ఆయన చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఇల్లు పనులు ఉంటాయి కదా, ఆ ఇల్లు పనులు కూడా ఆయన అక్కడ వడ్రంగి పని కూడా చేసేవాడు. ఆయన చేసినప్పుడు ఆయన చేతుల్లో చూసుకుంటున్నాడు, ఒక దగ్గర చేతులు బొబ్బలు ఎక్కువ ఉన్నాయి. ఆయన ఉండే ఒక డాక్యుమెంట్ ఎలా తీశారంటే ఆయన పడుకునే స్థలంలో తండ్రుల వైపు అన్నదమ్ముల వైపు చాపలేసుకొని పడుతున్నారు. ఒక చిన్న గది. ఎందుకమ్మా అతనికి అంత అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు నేను రక్షించబడకపోతే, నువ్వు నేను నరకానికి వెళ్ళిపోతే ఆయనకి అంత అవసరమా? కానీ ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నాకు ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రభా ఇంత ఉన్నత స్థితి ఉంటే ఇదేంటి ప్రభా? ఆయన ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి ఆ చిన్న గది మీద 2 మెట్లుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. అంటే ఆయనకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు తండ్రిని వేడుకున్నాడు. మనకి కూడా అదే చాలాసార్లు ఆయన ఎన్నిసార్లు ఆయన శ్రమ నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ మనము ఇతరుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి అందరూ గుర్తొస్తారు. కానీ అది ఇప్పుడు కూడా చాలా పొరపాటు. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేస్తాం కానీ కొంతమందిని దానికి జవాబు ఇచ్చేంత వరకు కూడా మనం కొంతమందిని చూడం. ప్రేమ్ చేసేస్తాం, దేవా నాకు ఇది కావాలి. కానీ ఎప్పుడైనా సరే మన ప్రార్థన చెక్కిని పరలోపు బ్యాంకులో ఇచ్చినట్లయితే మనం ఎప్పుడైనా సరే మన చేతికి వచ్చేదాకా మనం వేచి ఉండాలి. చూడండి, ఒకటి సామెతలు 24:14. సామెతలు 24:14. మన ఆశ ఎప్పుడు కూడా భంగం కానేరదు అని ఉంటుంది ఆ వాక్యం. నీ ఆత్మకు జ్ఞానం వంటిదని తెలుసుకున్నాను, అది నీకు దొరికినట్లా ముందుకు నీకు మంచిగది కలుగును, నీ ఆశ భంగము కానేరదు. చూసారా, మన ఆశ ఏంటవుతుంది? భంగం ఎప్పుడు కాదు. ఆయన బిడ్డలకు ఆయన ఒకటే చెప్పాలన్నా మనం ఎప్పుడు కూడా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం నువ్వేం చేయాలనుకుంటావు నీ చిత్తంలో చేయి. అంతకు మించి మనం ఏం మాట్లాడకూడదు ప్రభు. ఆయన సమస్తము తెలుసు. మనల్ని పుట్టించిన వాడు, మనల్ని పోషించిన వాడు, మనల్ని కుటుంబస్తులుగా చేసిన వాడు, మనకు బిడ్డలు ఇచ్చిన వాడు, ఆయన సమస్తము తెలుసు. కానీ మనము అది ఆలోచించడం, దేవుడి మీద ఆధారపడము, అది చాలా
మనం పరిస్థితులు మనం చాలా కూడా ఎప్పుడు కూడా మనం ప్రార్థించాలి. 2వ రోజు 6:17 లాగా తండ్రి వీడి కన్నులు తెరుపు అని ప్రేయర్ చేయాలి. ప్రభా నా కన్నులు తెరుపు, నేను ప్రార్థన చేస్తున్నాను, దాని పరిస్థితి ఏంటో, దాని బాగోగులు ఏంటో, దాని మంచి ఏంటో నాకు తెలియదు ప్రభా, నేను తొందరపడుతున్నానేమో ప్రభా, తండ్రి నా కన్నులు తెరుపు అని ఎలీషా గురించి ఎలా ప్రార్థించాడో మనము ఆ విధంగానే ప్రార్థించాలి. అవి 2వది సౌలు చూడండి 2 కొరింథీ 7:5 2 కొరింథీ 7:5 మేము ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటము, లోపల భయములు ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతను మీ అత్యాభిలాషము, మీ అంగలార్పము, నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమే పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించింది. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. ఎటు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగి, వెలుపల పోరాటములు, లోపల భయాలు ఉన్నాయి. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించదు. అంటే ప్రభువు ఎవరి వల్ల ఒకరి వల్ల మనకి సహాయాన్ని అందిస్తాడు. ఆనాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతగానో తీతు ద్వారా పౌరుని ఆదరించాడు. పరిస్థితి శరీరం సహకరించలేదు, బాధలు, కష్టాలు. అదే 2 కొరింథీ 11:23 ఒకసారి చదువుమా. 11:23 వారు క్రీస్తు పరిచారకుల చదువుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, పరిమితంగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటకు 4 దెబ్బలు తింటుంది, 3 మార్లు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, 3 మార్లు వాడపై శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపుతుంది, అనేక పర్యాయముల ప్రయాణంలోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్ని జనులైన ఆపదలను, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉండేది. ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగబరతంతోనూ ఇంక ఉండేది. ఇక నువ్వు చెప్పవలసిన అనేకులు ఉన్నాయి. ఈ పౌర భక్తుల కంటే శ్రమలు పడ్డ వారు ఎవరైనా ఉన్నారయ్యా? పౌరు భక్తుల కంటే శ్రమ పడిన వారు ఎవరైనా ఉన్నారా? పౌరు శిరస్నానం అంటే అతనికి మరణదండన విధించినప్పుడు అప్పుడు కూడా అతను భయపడలేదు. తిమోతికి లెటర్ రాస్తూ అప్పుడు కూడా మాట్లాడాడు, అయ్యా నా అంగీ ఒకటి ఉండిపోయింది, 2 పుస్తకాలు అక్కడ ఉండిపోయింది, అవి నాకు పంపించి. ఇంకా ఆసక్తి, వాక్యం చదవాలనే ఆసక్తి, మనలో బైబిల్ చదవాలనే ఆసక్తి కానీ, ప్రార్థన చేయాలనే ఆసక్తి కానీ ఎప్పుడైతే మనలో ఉంటాయో శ్రమ వస్తుంది. శ్రమ లేని మనిషి ఎవరు ఉండదు. శ్రమ సహజం, కానీ శ్రమ నేను ఏం చేయదు. నీ లోకాన్ని జయించాలి. మీరు నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరేం భయపడద్దు అంటున్నాడు ప్రభు. మనకి ఎన్నో ఉదాహరణలు ప్రభు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకంటే మనము క్రైస్తవ జీవితం ఆరంభంలో అంతం వరకు ఒక శ్రమానుభవమే మనకి. కాబట్టి అందుచేతనే ఆయన శిష్యత్వం కూర్చొని ప్రస్తావనలో ఆయన శిలువను గురించి చాలాసార్లు మాట్లాడాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఈ శిలువను ఎత్తుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఈ శిలువను ఎత్తుకోండి. మన వాక్యం ఉపేక్షించుకోవడం అంటే ఏంటి దాని అర్థం? మనల్ని మనం అసహించుకోవాలి. ఇక నా బ్రతికి ఇది కాదు, నేను దేవుని కోసమే బతకాలి. నేను పాస్టర్ గారు చెప్పినప్పుడు చేతులు ఎత్తండి, అప్పుడు దేవుని రాజ్యానికి రెడీ ఉన్నారని అనిపించింది. నిజమే. ఎక్కడికి పరిశుద్ధత? లోకం విషయంలో చూసుకుంటున్నాము. మన బట్ట తిండి మట్టి శరీరానికి మనం చూసుకుంటున్నాం, కానీ మహిమ శరీరానికి మనం చూసుకోవడం నిజమే కదా. వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది.
ఈరోజు పాస్టర్ గారికి కనపడడం లేదా, అయిపోయింది వాక్యం. అది కాదు మన జీవితం. దేవుడు చూడాలి మనల్ని, మనుషులు కాదు. ఎప్పుడు కూడా లోకం పైన మనం చూడకూడదు శ్రమ వచ్చినప్పుడు. ఎందుకంటే యేసు స్నేహితుల నుండి గాయాలు తిన్నాడు. ఎన్నిసార్లు జకరియా 13:6 ఒకసారి చూడండి అమ్మ. జకరియా 13:6 ఒకసారి నీ చేతులకు గాయములు లేవని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నీ ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. చూసారా, అడుగుతారు అక్కడ, ఇవేంటయ్యా మీ చేతులకు గాయాలంటే నా స్నేహితులు చేశారని చెప్తారు. నన్ను ద్వేషించేవారు, నన్ను ఇది చేశారు, నన్ను అది చేశారని చెప్పలేదు. అప్పటికి కూడా ఆయనకి స్నేహితులనే సంబోధిస్తున్నాడు. ఆయనకు అంతగా మరణం ఇంత చేసినని. కానీ మన మనసులో శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు సోలిపోతుంది. సోలిపోవడం అంటే నిస్సారం అయిపోతుంది. ఎప్పుడు కూడా అలా మనం జరగకూడదు. ఎందుకంటే ప్రభు మనకి ఎంతగానో మన ముందు మాదిరికరమైన. హెబ్రీ చూడండి, హెబ్రీ 4:14-16 ఒకసారి చూడండి. హెబ్రీ 4:14-16. ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టినము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడిన. శ్రమ పడ్డాడా లేదా? సమస్త విషయంలో మన వలే ఆయన శ్రమ పడ్డాడు. మా గనుక మనం కనుకరింపబడి సంయోజితమైన సహాయం కొరకు కృప పొందినట్లు సత్యంతో కృపాసనం వద్దకు చేరదు. మనం శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే కృపాసనం వద్దకే మనం చేరాలి. ప్రార్థన ఉండదు, వాక్యం చదవడం ఉండదు, కానీ మన కష్టం తీరిపోవాలి. దేవుడి దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గరికైనా ఒక పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఉన్నారనుకోండి, ఒక పిటిషన్ పట్టుకొని వెళ్ళాలంటే మధ్యాహ్నం ఉండాలి. ఆడి దగ్గర ఉండి ఆడి లెక్క రాస్తే అక్కడ నుండి మనం పట్టుకెళ్ళి ఆ వచ్చేంత వరకు బయట నిలబడి ఎక్కడ నుండి వచ్చేంత వరకు ఆ లోపలికి వెళ్ళి కాళ్ళ ఉద్యోగం తీసుకుని వచ్చేంత వరకు మనం ఉండాలి. మన అవసరం కాదు. కానీ ప్రభు దగ్గర నువ్వు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. కృపాసనం వల్ల ఆయన నీ తండ్రిగా, నీ స్నేహితుడిగా, నీ అన్నగా నీకుంటే మనము మానవ ఆధారాలన్నీ తొలగిపోయినప్పుడు వెళ్తాం. అది చాలా తప్పు. అలాగే వెళ్ళకూడదు. శ్రమ వచ్చేమది నాకు సహాయం చేయబడేది లేదంట. చూడండి, ఎప్పుడు కూడా సామెతలు 24:10 శ్రమ దినమాలు కృంగని ఎలా చేతగా పడవద్దు. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాను. మనకి శ్రమ దినము కానీ మనం కృంగితే మనం చేతగా. ఎందుకంటే నీకు దేవాది దేవుడు నీ పక్కన ఉన్నాడని గ్రహింపు నీకు ఉండదు. మనుషుల మీద ఆధారపడతావు, అక్కడ పెనావు, ఇక కృంగిపోతావు. నీ పక్కన దేవుడు నీకు నిలబడి సహాయం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడిని నీకు చెప్తాడు, ఒప్పింపు చేస్తాడు. ప్రభుకు ప్రార్థన చేయి, మన అవసరాలు తీరుస్తాడండి. జార్జి ముల్లర్ గారికి నేను హిస్టరీ చదివినప్పుడు నేను మన బుక్ కొనుక్కున్నాను. నేను మనకి అగస్టిన్ జబార్ గారి బుక్ నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన వాళ్ళ చెవిలో భర్త చనిపోయినప్పుడు డబ్బులు కూడా లేవు, టికెట్కి లేనప్పుడు 11 గంటలు ట్రైన్, 10 గంటలు బీహార్ నుండి బయలుదేరాలి, పాట్నా వెళ్ళాలి. కానీ తమిళనాడు వెళ్ళాలి కాబట్టి డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రార్థన చేస్తుంటే 11 గంటలకి ఎవరో తీసుకొచ్చి ఒక లెటర్ ఇచ్చి ఎవరో మీకు ఇమ్మన్నారంటే చూస్తే సరిగ్గా ట్రైనింగ్ సరిపోయిన డబ్బులే భార్య పడుతుంది. మనకి సహాయం చేసే ప్రభు ఉంటారు. ఇంకొకటి, ఎప్పుడు కూడా మనం మోసం చేసే స్నేహితుల్ని, మోసం చేసే పరిస్థితిని, తనకు మారిన ధర్మం మనం ఎక్కువ చేస్తున్నాం. అది పరిస్థితులు కాదు. మనకు ప్రభు ఇచ్చారు, మనం నిలబెట్టుకోవాలి. కానీ మనకి ప్రభు ఇచ్చింది మనం ఏం చేస్తామంటే అది వెదజల్లుతాం. మన గొప్పలకి మన ఇది చూపించుకోవడానికి కాదు. అది ప్రభు నీకు ఇచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకో. నీ కష్టం అది. నువ్వు ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చే కష్టం అది. చెమటోడుస్తున్నావు, కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నావు. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా మనకి ఇచ్చింది వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు, వ్యర్థంగా ఖర్చు పెట్టి శ్రమల పాలు అవ్వకూడదు. అలాగని పక్కన ఉన్నోడు తిని తినకుండా ఉన్నప్పుడు మన సహాయం చేయకుండా ఉండకూడదు. తనకు మారిన ధర్మం కూడా తప్పే, పక్కన ఉన్న వాడికి ఇవ్వకూడదు కూడా తప్పే. మనం యోచించి అది కరెక్టా కాదా, ఇవ్వాలా వద్దా అనే ఆలోచనతో మనం ఇవ్వాలి.
రెండవది శ్రమ వచ్చి ఉన్నది కనుక నాకు సహాయం చేయబడి ఎవరు లేనని ఎప్పుడు కూడా మనం అనకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని మన గురించి పెట్టాడు. ఈ శిలువ ధ్యాన కూడికలో ఆయన అంత త్యాగం చేసిన గొప్ప దేవుడు మనకి ఎవరు లేరు కాబట్టి ఆయన కృపాసనం మధ్యకి మనం ఏ క్షణమైనా మనం వెళ్ళాలి. కాకపోతే మనకు కావాల్సింది పైన మేడగదిలో అగ్గి కానీ వంటగదిలో పొగ కాదు. మనకి పొగలాగా మనం ప్రార్థన చేస్తుంటాం. వంటగదిలో పొగ ఈ క్షణం ప్రార్థన చేస్తే కిక్కిలో నుండి వెళ్ళిపోతుంది. కానీ మేడగదిలో ఆనాడు పేతురు వాళ్ళు ప్రేర్ చేసినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. మేడగదిలో అగ్ని ఎలాగైతే వచ్చి నాలుకలు కలిపింది అందరినీ పరిశుద్ధాత్మ శక్తితో నింపింది ప్రార్థన చేసేటప్పుడు అలాంటి పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకొని దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన కుమారుడినే మనకి ఇచ్చాడు కాబట్టి మనకి ఎందుకు మన శ్రమ నుండి మనకు విడుదల దయచేయడు. ప్రతి ఒక్కరూ దేవుని పాదాలు పట్టుకొని మనం అడుగుదాం. శ్రమలో ఆయన మనకి తోడైనాడు. ఒక వచనం చూడండి, యెషయా 3:9 ఒకసారి చూడండి. యెషయా 3:9 వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు. వారికి శ్రమ ఎందుకు వస్తుంది? మన పాపాలు మనం కప్పుకుంటాయి. సొదొమ గొమొర్రాలో ఎలాగైతే ఆ పట్టణం నాశనం అయిపోయిందో, పశ్చాత్తాపడకుండా అయిందో, మన పాపాలను మనం ఎప్పుడైతే మనలో దాచుకుంటామో, ఒప్పుకోకుండా ఉంటామో అలాంటి వారికి శ్రమ అనేది వస్తుంది. దావీదు మహారాజు 22:11 కీర్తన 22:11 ఒకసారి చూడండి. దావీదు మహారాజు అంటాడు కీర్తనలు 22:11 శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు, నాకు దూరంగా ఉండకము. ప్రభుని అడుగుతున్నాడు, దేవా నాకు దూరంగా ఉండకయ్యా, నాకు శ్రమ వచ్చింది, నాకు ఎవరు సహాయం చేసిన లేదు, నువ్వే నాకు సహాయకారి అడుగుతున్నాడు. అంత రాజు ఆయనకి ఏంటి అవసరం? కానీ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని పాదాల చెంతకి వెళ్ళాలి. తర్వాత మన రోదన కీర్తన 106:44 ఒకసారి చదవండి. కీర్తనలు 106:44 ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. మనం రోదన చెయ్యాలి. రోదన దేవునికి వినపడ్డాలి. అప్పుడు ఆయన వారికి ఏం శ్రమ కలిగిందని చూశాను. అంటే మన ప్రభువు మన రోదన వినే దేవుడు. ఇన్ని కోట్ల మంది ఇంతమంది ఉన్నారు. నా ప్రార్థన ఎక్కడ వింటాడు ప్రభు అని అనుకోకూడదు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రేమించే దేవుడు, నేను రక్షించుకున్న దేవుడు, నువ్వు ఆయన బిడ్డవు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన రోదన ఆయనకి మనకి మన శ్రమకైనా జవాబిచ్చే దేవుడు. తర్వాత కీర్తన 107:27 ఒకసారి చదవనమ్మా. కీర్తన శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. ఇశ్రాయేలు శ్రమలకు తాళలేక మొదలుపెట్టారు. బ్రహ్మ మేము నశించిపోతున్నాం, ఈ కష్టాలలో ఉన్నాం, మాకు ఇక్కడ ఎంతగానో ఐగుప్తు దేశంలో మమ్మల్ని బాధ పెడుతున్నారు. 400 సంవత్సరాలు వాళ్ళ శ్రమ చూడకపోయినా వారి బాధని విని వాళ్ళకి జవాబిచ్చిన దేవుడు మన దేవుడు. చూసారా, ఇశ్రాయేలే కాదు, ఒక హిజ్కియా అనారోగ్యంతో ఉన్నప్పుడు చనిపోతామన్నప్పుడు, అయ్యా నాకు శ్రమ వచ్చింది, నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను రక్షించవా, యెషయా బయటికి రాకముందే వెళ్ళి ఇంకా నేను 15 సంవత్సరాల రక్షణ ఇచ్చానని చెప్తారు. అంటే మన ప్రార్థన తృణీకరించే దేవుడు కాదు, కానీ మన శరీరంలో మన హృదయంలో మన పరిశుద్ధత ఎలా ఉంది, మనం దేవుడికి సన్నిధి దగ్గరగా ఉన్నామా, అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నామా, అవసరం తీరిపోయాక దేవుడితో మన సంబంధాలు మనం పెట్టుకుంటున్నాం. అది కూడా మనకు కావాల్సింది. దేవుడితోని మాకు ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా 86-87 సంవత్సరాలు ఉంటాయి. ఆ తాతగారు పడుకున్నప్పుడు ఇటు పక్కకు తిరిగి పడుకున్నప్పుడు కూడా నిద్రలోని చిన్నపిల్లలని చూసేవారు. పక్కకు తిరిగి ఇలా పడుకున్నప్పుడు ఏసియా అని అంత నిద్రలో గాఢ నిద్రలో మళ్ళీ ఈ పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ప్రభువా అని మేము ఒకరోజు అడిగాం, ఏంటది ఆ నిద్రలోనూ ఏసియా ప్రభు అని అంటే మనం నిద్రలో కూడా ప్రభుని తలుసుకోవాలి. ప్రభు క్షణంలో వచ్చాడంటే మనం తీసుకెళ్ళిపోతాం. మనలో ఉండాలి. ప్రభు అనే పేరు మనం మర్చిపోకూడదు.
ప్రభు మనలో ఉండాలి. నిద్రలో కూడా నువ్వు ప్రభుని తలుచుకోవాలి. అప్పుడు నీకు తీగల మీరు ద్రాక్ష వల్ల ఆయనలో అంటు కట్టబడితేనే మనము జీవించగలం. కానీ ఎప్పుడైతే ఆయన నుండి మనం దూరం అయిపోతామో కాల్ చేస్తాడు ఆయన. తీగలు తీసి బయట పారవేసి కాల్ చేస్తాడు ఆయన. ఇంకొకటి, మీకు ఇప్పుడు ఎంత కృపామయుడిగా ఉన్నాడో, ఎంత కృప కలిగిన దేవుడి కృపాయుగంలో మనం ఉన్నామో, రానున్న రోజుల్లో దేవుడు న్యాయవంతుడిగా వచ్చేటప్పుడు నువ్వెన్ని చెప్పినా సరే ఆయన వినడు. ప్రభా నేను నమ్ముకున్నాను, ఇన్ని చేశాను నో, ఏది కూడా లేదు. న్యాయమైన తీర్పు దగ్గర నువ్వు నిలబడినప్పుడు చాలా ప్రమాదకర స్థితిలో మనం అయిపోతాం. కానీ ఇప్పుడు నుండే మనకి వేషధారణ వద్దు, మనకు ఒక దేవుడు ఉన్నాడు. అన్నిళ్ళు చూడండి, ఎంత తెల్లవారి చలితోను వాళ్ళకి భక్తి ఉంది, భయం ఉంది. కానీ మనకి ఏంటుందంటే భక్తి ఉంది కానీ దేవుడు భయం లేదు. అది మనలో ఉన్న చాలా పొరపాటు. దేవుడు వచ్చి మనకన్నా ముందు ఇక్కడ కూర్చుంటాడు అనే జ్ఞానం కలిగి మనం వచ్చామనుకోండి, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కానీ నువ్వేదో నీ పనులన్నీ తీసుకున్న తర్వాత నాకు శ్రమ వచ్చిందయ్యా, నాకు కష్టం తీర్చిదేమో నువ్వు ప్రార్థన చేసేస్తే వచ్చి ఆయన సన్నిధిలో, అది కాదు, తప్పదు. ఒక ఆఫీసరు వస్తున్నాడు అంటే మనం ఊరుకుంటామా? నాకన్నా ముందు పరిగెడతామా? కానీ మన దేవాది దేవుడు కరోనా వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలను ఆయన కాపాడాడు. అప్పుడు మనం ముద్దుకున్నాం, దేవా 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 కాపాడాలి. అది కాదు, నిత్యము నిరంతరము మన ఆత్మకి శాంతి కలగాలన్నా, మన శ్రమలకు బాధ కలగాలన్నా, మన కుటుంబాలు కట్టబడాలన్నా, మన సంఘం స్థిరపరచబడాలన్నా, మన యాజకుల గురించి, మన విశ్వాసుల గురించి, మన సంఘము విస్తరింపబడాలన్నా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేయడానికి మనకు టైం ఉండదు. మన శారీరక శ్రమలు, శారీరక బాధలు వస్తాయి కాదను, కానీ నువ్వు చనిపోయేటప్పుడు ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఎప్పుడు చేస్తావంటే నువ్వు బ్రతికుండగానే ప్రార్థన చేస్తావు. ఇతరుల గురించి ప్రార్థన చేయడం కానీ, ఎందుకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు? మనకి రాసి ఉంటుంది ఒక దగ్గర, మనమన్నీ ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. మనం కూడా క్షేమంగా ఉండాలంటే, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రేమ చేయాలి. ఇతరుల గురించి, రాజుల గురించి, యాజకుల గురించి, సమస్త వారి గురించి మనం ప్రేమ చేయాలి. ఏదో ఆషామాషిగా అలవాటుగా ప్రార్థన కాకుండా నిండు మనసుతోని పరిశుద్ధాత్మ సహాయంతోని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మన విన్నపాలు మనం మనస్సాక్షిగా తెలియజేసుకుంటే, దేవుడు మన శ్రమల నుండే కాదు, ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు కాబట్టి అంత గొప్ప దేవుడు మన శ్రమల నుండి, మన కష్టాల నుండి మనకి ఎందుకు విడుదల దయచే. శ్రమ వచ్చిందా, అది తొలగలేదా, పర్వాలేదు, అది దేవుడు చెప్తాం, తొలగనివ్వండి, ఉండేవ్వండి. పౌలుకి పుల్లు ఉంది, ఏం చేశాడు పౌలు? అది నా గొప్ప నీకు చాలా అయ్యా, ఆ పుల్లు తొలగింది అంతా, తొలగకపోతే అంత అన్నాడు. రానివ్వండి, కష్టం వచ్చి ఏం చేస్తుంది? ఈ రోజు ఇంట్లో లెక్కమంటో ఏం నష్టం లేదు. కానీ ప్రభు గురించి మనం స్థిరచిత్తంతో ఉన్నప్పుడే, ప్రభువు మనం ఎదురైనప్పుడే ఆయన మనల్ని హత్తుకుంటాడు. కానీ ప్రభువు మనం దూరంగా ఉండి మనం ఏమి చేయలేదు. కాబట్టి శ్రమము కష్టము ఆయన మనకి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృపగల దేవా, కనికర సంపూర్ణ ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు. మా మరల వింటున్న దేవా, మా అవసరాలు తీరుస్తున్న దేవా, యోగులు మా ముందు ఉంచావయ్యా, నీకు వందనాలు. ఎంతో మంది మా ముందు ఉంచారు ప్రభా, నీకు వందనాలు. నీ బిడ్డలను తండ్రి ప్రభా, మేము లోకంలో జీవించాలంటే ప్రభా నిశ్చలమైన భక్తితో నిన్ను అడ్డుపెట్టుకుని ప్రభా మేము మా పాపాలు ఒప్పుకుంటూ ప్రభా నీ సన్నిధిలో మేము నిరంతరం ఇతరుల గురించి, మా గురించి మేము ప్రార్థించడానికి, మా కష్టాలు సుఖాలే కాదు ప్రభా, మా పరిస్థితుల గురిండే కాదు ప్రభా, సమస్తము రక్షణ పొందలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారందరి గురించి ప్రార్థించే మనస్సు అంతా ఇచ్చేయండి ప్రభా. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ మాట మీరే కాదు ప్రభా, నేను కూడా పాటించడానికి నాకు సహాయం దయచేయండి. శ్రమ వచ్చేమది నాకు సహాయం చేయబడినప్పుడు లేరు అనుకున్నాను ప్రభా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడనే భరోసాతో ధైర్యంతో కుటుంబం నేను రాగలడానికి నాకు సహాయం మీరు చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసి ప్రార్థన యేసుక్రీస్తు పేరు పెడుతున్నాను తండ్రి. ఆమేన్. వాక్యాన్ని అందించిన ఆంటీ గారికి ఒక తెలియజేస్తాను. లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం. దేని కొరకు శ్రమ?
దేని గురించి శ్రమ? తప్పు చేయడం వల్ల లేదా ప్రభు కొరకు నిలబడడం వల్ల? ప్రభు కొరకు నిలబడడం వల్ల మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అయితే ఆయన మనకి సహాయం చేసేవాడు. ఎందుకంటే ఆయన శ్రమ అనుభవించాడు కాబట్టి మరి శ్రమల గుండా వెళ్తున్న వారికి మరి ఏ సమయంలోనైనా సరే ధైర్యంగా ఎక్కడికి వెళ్ళొచ్చు. ఆయన కృపాసనంలోకి వెళితే ఆయన మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక మరి క్రైస్తవులకి శ్రమలు అనేవి ఇవి కొత్తగా ఇది వింతగా చూడవలసిన కాదు. మరి ప్రారంభం నుంచి కూడా హేబేల్ దగ్గర నుంచి హేబేల్ దగ్గర నుంచి శ్రమలు ఎదిరినాయి లేదా? హేబేల్ దగ్గర నుంచి శ్రమలు ఎదిరాయి. క్రీస్తు శకంలో మొదటి శతాబ్దంలో ప్రభువారికి ఎదురైంది. ఇప్పుడు అలాగా మనకి ఎదురవుతుంది. కనుక ప్రభు కొరకు నిలబడినప్పుడు మనకి శ్రమ వస్తాయి. ఆ శ్రమని మనం తట్టుకుంటే కనుక దేవుడు ఎంతో సహాయం చేస్తాయి. ప్రార్థన చేసిన వాక్యాన్ని అందించిన గారికి వందనాలు తెలియజేస్తాను. కళ్ళు మూసుకోండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి వెతుపడిన వాక్యాన్ని మాలో కలిగించేది. వీటికు శ్రమ పడే మనసును మేము దయచేయండి. నీ బిడ్డగా ఎల్లప్పుడు కూడా మేము తండ్రి సుఖాన్ని ఆశించే వాళ్ళగా కాదు, కానీ నీ కొరకు నీ నామాన్ని బట్టి శ్రమలు అనుభవించడానికి అయినా ప్రభా మీరు ఏర్పాటు చేయబడ్డాము అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. శ్రమల ఎందులో సంతోషించడానికి సహాయం చేయండి. శ్రమలో ప్రభా నీ కృపాసనం ఎందుకు నేను వచ్చేయి ఆయన ప్రభావైనా వచ్చుడుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ప్రభా ఆయన ఈ శ్రమలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. అయితే మాకు నిత్యమైన మహిమ అనేది ఉండినది నేను రాజ్యం. ఆ మహిమతో పోలిస్తే ప్రభా ఇప్పటి కాలము ఈ శ్రమలేమి కూడా ఎన్న తగినవి కావునైనా ప్రభా పరిశుద్ధాన్ని కానీ ఏ ఒక్కరు ఈ శ్రమల్లో ప్రభా నేను విడిచిపెట్టకుండా నేను లోకంతో ఆయన ప్రభు కాంప్రమైజ్ అవ్వకుండా రాజీ పడకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. వాక్యాన్ని అందించిన ఆంటీ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. తండ్రి నీకు వందనాలు. అయినా ప్రభా బిడ్డలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రభా, మరి సహాయం చేయండి. బాగా రైతులు చూపించిన ప్రభానైనా కొవ్వూరులో ఉన్న మీ మనోజ్ ప్రభానైనా ప్రభావ, అట్లాగే కృష్ణబాబునైనా నిస్సి ఐశ్వర్యాలు జ్ఞాపకం చేసుకుంటండి. నీకు లాస్ట్ ఇయర్ ప్రభానైనా కాకినాడ ప్రభావ జ్ఞాపకం చేసుకుంటారు. ఇంతవరకు బిడ్డ కొరకు ఉదయాన్ని ప్రార్థన చేస్తున్నారు. వారందరికీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఎవరైతే ఆల్రెడీ పరీక్షలు రాస్తున్నారు వారికి మంచి విజయాన్ని ప్రభావ మంచి మార్పులు వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. చదువు నైనా సలని ప్రభా, అలాగే నైనా పరిశుభ్రానికి వందనాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మీరు ప్రభానైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ PhD కొరకు పడుతున్నారు, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా మరి రియాన్ దివాన్ జ్ఞాపకం చేస్తున్న ప్రభా నైనా మరి లలిత కుమార్ యొక్క భర్త ప్రభా అమ్మగారికి రక్షణ దయచేయండి. మరి కలిసి ప్రభానైనా 5 స్వస్థపడటం వేడుకుంటున్నాను. సత్యనారాయణ గారికి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బ్యాక్ పెయిన్ స్వస్థపరచడం ప్రభా నైనా అలంకారమ్మ గారు బాబుతూరు 2 స్వస్థపరచండి. అయ్యా అనియలు కూడా జ్ఞాపకం చేసుకుంది. 2 కిడ్నీస్ విషయంలో ఒక కార్యం చేయండి. కార్యం కోసం పెళ్లిగా కూడా 2 స్వస్థపరచండి. సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రీ నగరంలో అక్కడ ఎక్కరాజుగా సహాయం చేయండి. నైనా ప్రభా మరి పాస్టర్తో ప్రార్థన చేయించినాం చేస్తున్నాం. ఆరోగ్యంతో మీకు అందరూ నీకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారు త్వరగా మాట్లాడుతూ లేచి నడుచుతూ సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఉన్న తారాంటి యొక్క కుమారుడు కోడలు వారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేచల్ ప్రభానైనా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తాను. అలాగేనైనా మరి తన పాత్రను కూడా దీవించి ఆశీర్వదించండి. నైనా చిన్ను లలిత కుమారి ప్రభా నేను వారి దగ్గర లంచ్లో మాటలు పెట్టింది. వారిద్దరు కూడా పుట్టి స్వస్థపరచండి. అలాగే క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న బిడ్డలు ప్రభానైనా వేరే కుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి. HP సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైనా మార్త గారు తండ్రి మా యొక్క అత్త బయట 10 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోండి. కృపాజల్ గారు హాస్పిటల్లో ఉన్న ప్రభానైనా ఆమె కూడా జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యము బిడ్డ పడుగు తగ్గించమని వేడుకుంటున్నాను. అలాగే నిహమే గారు అడుగువారు ప్రదేశం ఆరోగ్యం దయచేయండి. శైలి కూడా మంచి ఆరోగ్యం మీద దయచేయమని వేడుకుంటున్నాను. మరి శ్రీరంగ ఆపరేషన్లో ప్రభానైనా
మరి ప్రభానైనా మరి ప్రమోషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రార్థన చేసినాం తండ్రి. ఆయన యొక్క సహాయం గ్రహించండి, చిత్తం జరిగించండి. ఆయన ప్రభా సమాధానంగా కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ పన్ను అలాగే ప్రభానైనా మరి ఒంట్లో ఉన్న షుగర్ కంటే మీరు తగ్గించుకుని పెట్టుకుంటున్నారు. రాజేష్ హృదయాలకు వేదనపడి ముట్టి స్వస్థపరచండి. ఆయన ప్రభావించు అనేక చిన్న బిడ్డ అలాగే హ్యాండ్స్ కానీ చిన్న బిడ్డ ప్రభావైన వాళ్ళకి కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారు స్వస్థపరచండి. అలాగే ధర్మనగర్ హేమంత్ని కూడా బయట బాధపడుతున్నారు, స్వస్థపరచండి. ఆయన గౌరవ యొక్క స్నేహితురాలు ప్రభావైన సుష్మిత గారికి ఆపరేషన్ అయింది, ఆమె కూడా త్వరగారి గవర్నమెంట్ ప్రార్థన చేయించున్నాము, సహాయం చేయండి, నేను స్వస్థపరచండి. అలాగే అయినా గౌరవ గారి కన్నయ్య పాప అక్షయ తంత్ర శాస్త్రి సహాయం చేయండి ప్రభావ, వారి కుటుంబ రక్షణతో ప్రార్థన చేయించండి, వారందరినీ దర్శించండి, రక్షించండి. అలాగే గౌరవ యొక్క ఆడపడుచు రత్నం గారి ప్రభావ రత్న ప్రభావ ప్రార్థన కానీ తన గర్భిణీ ప్రభావైనా మీరు తోడుకుండి ప్రభావైనా మీరు ఆ కడుపున్న శిశువు చక్కగా ఎదుగుదలని సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ. ఇతనికి మంచి ఆరోగ్యం తెలియజేయండి. అలాగే ధీరజ ప్రభావ భవాని యొక్క కుమారుడు ట్రాన్సెస్ తండ్రి అయినా ఆ బిడ్డ ట్రాన్సెస్ తండ్రి ముట్టి స్వస్థపరచండి. అలాగే డాక్టర్ స్వామి రాజు ప్రభావైనా జ్ఞానమణి గారు ఇద్దరు పడిన ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నైనా నీకు వందనాలు ప్రభా. నైనా ఐశ్వర్యం కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మరి తంత్ర సంఘరాజు అనురాధ ఆంటీ గారి ప్రభా మరి గ్యాస్కు మరొక సంవత్సరం ప్రభానైనా మీరు ముట్టి స్వస్థపరచుకొని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా సియోన్ ప్రభానైనా సుల్తాన్ యొక్క చిన్నపాటు ప్రభా మా బిడ్డ కూడా ముట్టి స్వస్థపరచుకొని వేడుకుంటున్నాం. ఆయన ఆదర్శ ఆయన స్టీవెల్ గారి యొక్క తమ్ముడు గారు కుమారుడు చికెన్ బాక్స్తో బాధపడుతున్నాడు, పెట్టి ముట్టి స్వస్థపరచండి. అలాగే కనక మహాలక్ష్మి ప్రభా అండ్ శేఖరాణి గారి యొక్క సహోదరు ప్రభా ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు ఆశిస్తున్నాం. ఇంకా మా బిడ్డలు ఎవరైతే ఎటువంటి కష్టములు అనారోగ్యాలు బాధలుతున్నారు వారందరూ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అయినా మీ బిడ్డలు ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు బట్టి ఈరోజు రత్న గారు కూడా అట్లాగే వారి కుమారుడు భాస్కర్ ఇద్దరు కూడా రావడానికి సహాయం చేసాం, కాల్చి పాలించి వారి బట్టి దీవించాం. అలాగే రత్న గారి క్రమం తప్పకుండా ప్రతిరోజు జ్యోతి గారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వస్తున్నారు, ఆమె దీవించడం వేడుకుంటున్నాం. వీటికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ధన్యవాదాలు. ఆయన సిటీలో కూడా ప్రార్థన వారసులు జరుగుతున్నాయి. ఈరోజు డిసెంబర్ వరకు ఉదయం 4 నుంచి ఉదయం 5 నుంచి 6 వరకు మరి ఆ కోరికలను దీవించి ఆస్వాదించమని వేడుకొచ్చినారు. భగవంతుడిగా ఈ క్షేమాన్ని అనుగ్రహించినట్టుగా నైనా మరి ఈరోజు పిల్లల ప్రభానైనా మరి స్కూల్లో ఎస్ఎఫ్ఎస్ జాయిన్ చేయడానికి సహాయం చేశారు, నా బిడ్డ బాగా చదవడానికి సహాయం చేయాలి. నైనా ప్రభావ నీకు ఆచరిస్తాను. ప్రతి ఒక్కరిని దీవించి ఈ ప్రార్థన ఏ స్పర్శంగా నడుచున్నాము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదా ఈ ప్రియులకు మనకందరకు, మన కుటుంబాలకు, సంఘ కుటుంబాలకు, మన సేవకులకు, సకల పరిశుద్ధులకు సదా తోడేయండి గాక. అలాగే గురి కొరకు కూడా ప్రార్థన చేయండి. గురికి డిసైడ్ చేయండి ఇంకా లేదు. 24 hours ఆపరేషన్ అయిందన్నమాట. మా నగేశ్వరంగా 2 చిన్న ప్రార్థన ఇందులో రైట్ బదులు గురి ప్రభా గురిని కూడా జ్ఞాపకం చేసుకోండి. 24 hours ఆపరేషన్ అయిన ప్రభా స్వీటీ తన కుమార్తె కూడా జ్ఞాపకం చేస్తాం, మన నగేశ్వరి జ్ఞాపకం చేస్తాం, చేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు చాలా మంది తగ్గిపోయారు.